మధ్యలో ఫోన్ వస్తే కంగారు పడగలి ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను మర్చిపోయి ఇవాళ డేట్ ఇచ్చాడు అందరికి. ఆడేపాటి బాబా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ప్రత్యేక కారులో వస్తుంది. ఫోన్ మర్చిపోయి వచ్చాను. అమ్మాయి 30 సార్లు లింక్ చేసింది పొద్దుటి నుంచి. ఇంట్లో మర్చిపోయి వచ్చాను ఫోన్. ఇంత పక్కన పెట్టుకో. హరి शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः. సాధారణంగా మనకి ఈక్వినాక్స్ డే మార్చ్ 21 మొదలవుతుంది ప్రతి సంవత్సరం. మామూలుగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా 21 నాడే వాళ్ళు ప్రార్థనలు కానీ మెడిటేషన్స్ కానీ క్రతువులు కానీ ఏమైనా సరే ఆ రోజు 21 చేస్తారు. ఆదివారం కదా అని 20th మనం చేయట్లేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 21 అనేది బేసిక్గా పెట్టుకుంటాం. కానీ దాని క్యాలిక్యులేషన్ ఏంటంటే సూర్యుడు మేష రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో దాన్ని ఈక్వినాక్స్ డే అంటారు మార్చి నెలలో. ఇన్ జనరల్ మార్చి 21కి 0 degreesకి మేషంలోకి ఎంటర్ అవుతాడు సూర్యుడు. ఆ రోజు చేసుకుంటాం. ఈ సంవత్సరం ఏమైందంటే 28 ఈరోజు మధ్యాహ్నం ఈరోజు పొద్దుటికే సూర్యుడు మేష రాశిలోకి వచ్చాడు. ఆ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం అంతే. నర్సరావు పొద్దుట ఈక్వినాక్స్ డే పెట్టాడు. అందరూ నాకు ఫోన్లు చేస్తారు, నీకేం తలతగ్గా ఉందా, ఈక్వినాక్స్ పెట్టావంటే మార్చావా 21 నుంచి. మనం చిన్న మ్యానిపులేషన్ చేసుకున్నాం. ఆస్ట్రనామికల్గా మ్యానిపులేషన్ కాదు, ఇన్ జనరల్ మార్చి 21 నుంచే చేస్తారు అసలు యాక్చువల్గా. కానీ కాలిక్యులేషన్ ప్రకారంగా ఏంటంటే ఎప్పుడు సూర్యుడు ఎంటర్ అవుతాడో మేష రాశిలోకి ఆ రోజు ఈక్వినాక్స్ డే అంటారు అనమాట. మనకి ఈరోజు ఎంటర్ అయిపోయాడు కాబట్టి మనకి ఈక్వినాక్స్ డే ఇదే. అయినా మన పైకి చెప్పకూడదు దాన్ని. అందుకే పోస్టింగ్లు చాలా తెలివిగా చేయాలి. ఓకే, ఇవాళ 28కి కరెక్ట్గా సూర్యుడు ఎంటర్ అయ్యాడు కాబట్టి మీకు పంచాంగాల్లో కూడా మీకు ప్రతి నెల మీకు సంక్రమణం అని కనిపిస్తుంది. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం అని కనిపిస్తుంటుంది. మరి ఇండియన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా సూర్యుడు ఎప్పుడైతే ఆ రాశిలో మారుతాడో ఆ రాశికి సంక్రమణం రాస్తారనమాట. మనకు కూడా ఉంది యాక్చువల్గా. సూర్యుడు రాశి మారేటది సంక్రమణం మనకు కూడా పడుతుంది. మనకి వాళ్ళకి 23 రోజులు తేడా వస్తాయి. మనం ఫాలో అవుతున్నటువంటి మాస్టర్ గారు ఫాలో అయినటువంటి సాయన సిద్ధాంతం ప్రకారంగా అయితే మాత్రమే మనకి మేష సంక్రమణం అనేటటువంటిది మార్చి 21కి వస్తుంది.
ఈరోజు చాలా ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుందేమో సార్. విద్యమానిని భార్గవని వచ్చావు అప్పుడు దర్శనం వచ్చాడా? గుర్తులు ఎవరెవరు వచ్చారు అప్పుడు? శ్రీనివాసరావు వచ్చాడు. శ్రీనివాసరాజు నువ్వు ఎక్కారు, ఎవరో ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు రమ్మని ఆ రోజు సరదాగా వచ్చారు. ఏదో వాళ్ళకి ఏదో చెప్పి పంపించాం అనుకోండి. 1 ఇయర్ చేస్తుంటారు, పూర్తిగా చేస్తుంటారు లేదా? 1 ఇయర్ చేసావా పూర్తిగా బ్రేక్ లేకుండా? 1 ఇయర్ చేసావా? అప్పుడు అలా కుదరదు, చదువుకుంటే అలా కుదరదు. నాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఖచ్చితంగా మార్నింగ్ 4 o'clock లేవాలి ఫస్ట్ రూల్. నేను దానికి కొంచెం కన్సెషన్ ఇచ్చి మేము 4 o'clock చేసేవాడిని. 5 పర్మిషన్ ఉండేది చేయడానికి. మా 5 5 pointed స్టార్ అని పిలిచేవాళ్ళు ట్రస్ట్లో. మా 5 మాస్టర్ పర్మిషన్ ఇచ్చారు. మా 5 5 pointed స్టార్ అని పిలిచేవాళ్ళు అనమాట. 5 స్టార్కి 5 ఉంటాయి కదా. 4 o'clock లేచి చేయాలి. రాత్రి 1 గంటకి పడుకునేవాళ్ళం మేము మాస్టర్తో పాటుగా. ఆ 1 గంటకు లేచి ఇంటికి వెళ్ళే కల్లా 2 అయ్యేది. అప్పుడు నిద్ర భయంకరంగా పడుతుంది కదా 2 గంటలకు పడుకుంటే. అయినా 4 o'clock లేచి చేయాలి. 90 days. భూగోళం మొత్తం మీద అట్లాగే వీలు పడింది వేళ మీద లెక్కటొచ్చాము. ఆ 360 days మీరు వచ్చారా? ఆ రోజు మీరు వచ్చారా? హరి మేడ మీద పైన ఎప్పుడు అక్కడ మెడిటేషన్. అది 360 days కంటిన్యూస్గా వితౌట్ ఎనీ బ్రేక్. ఎట్లాంటి పరిస్థితుల్లో వాడు ఊర్లో ఉన్నా ఊర్లో పైన, ఆ 4 గంటలకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ 360 days 90 into 4 కదా, 4 cardinals. మార్చ్ 21 మొదలు పెడతాం మామూలుగా. భూగోళం మొత్తం మీద 360 days వితౌట్ బ్రేక్ చేసిన వాళ్ళు నాకు తెలిసి వేళ్ల మీద లెక్కటి వచ్చాము. చేతి వేళ్ళ మీద, కాలి వేళ్ళ మీద చెప్పట్లేదు. అది చాలా కష్టం. అది 360 days కంటిన్యూస్గా. అసలు 90 days పూర్తి కాదు మొట్టమొదటి. అసలు 30 days ముందు పూర్తి కాదు. 9 days అసలు 1 week పూర్తి కాదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎవరన్నా చేస్తుంటే 360 days నిజంగా ఆ జన్మ వాళ్ళకి ఇనిషియేషన్. అది ఎవరి ప్రత్యేకంగా వచ్చి ఇనిషియేషన్ ఇవ్వకల్లా ఆ జన్మలోనే వాళ్ళకి ఒక ప్రజ్ఞ వాళ్ళలో ఖచ్చితంగా మేల్కొని తీరుతుంది. ఎవరినైతే మనం సిద్ధులు మహాత్ములు పరమగురులు అనుకుంటున్నామో ఎవరో ఒక ఆయన తాలూకు స్పర్శ తప్పకుండా వాళ్ళు దొరుకుతుంది, తెలిసినా తెలియకపోయింది. గ్లామర్తో అవదు ఈ సాధన. దీనికి చాలా ప్లాట్ఫామ్ కావాలి. చాలా ప్లాట్ఫామ్. మొట్టమొదటి ప్లాట్ఫామ్కి మొట్టమొదటి ఫౌండేషన్ స్టోన్ చెప్పనా, పర్సనల్ లైఫ్లో నుంచి ఇంపర్సనల్ లైఫ్లోకి రావాలన్నమాట. యజ్ఞాతి కర్మ అని మనం పడతారు అందరూ కూడా పర్సనల్ ఇంపర్సనల్ అని చెప్పి అందరూ కొట్టి పోస్తున్నారు కదా. అందుకే అందులో పెట్టా. చాలామంది ఇంటలెక్చువల్గా రాస్తారని చెప్పి గమనించారా లేదో? గమనించారా? చాలామంది పోస్టింగ్లు కొంత ఇంటలెక్చువల్గా ఉంటున్నాయి అని చెప్పారు, గమనించారా? అందువల్ల అది లైఫ్లో దిగిపోవాలి. అది వస్తుంది నెమ్మదిగా. అందరికీ ఒకసారి వచ్చేయాలంటే వస్తుంది. మాస్టర్ గారికి ఉండేది, మిగతా వాళ్ళకి ఎవరికి నాకు తెలియదు. ఇప్పుడున్నటువంటి గురువులకి ఎవరు ఇంపర్సనల్ కాదు. రవిశంకర్ గురించి నాకు తెలియదు. ఆయన ప్రపంచంలో చేస్తున్న వర్క్ అంతా చూస్తుంటే అద్భుతమైన వర్క్ చేస్తా. ఇరాక్ వెళ్ళిపోయాడు ఆయన, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయాడు, కంబోడియా వెళ్ళిపోయాడు. చాలా మోస్ట్ డేంజరస్ కంట్రీస్కి వెళ్ళారు ఆయన. అలా కంట్రీస్కి వెళ్ళి అడ్రస్ చేసి అక్కడ కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు అంటే ఆ గురు గట్స్ కాదు, ఉండాలి, ప్రేమ ఉండాలి. గట్స్ ఉంటే చేయించనే పాయింట్ ఉంటుంది. నేను అడిగాను కూడా ఏముంటాయేమో, చాలా గట్స్ సార్, చాలా గట్స్ ఉంటే ఆ పనులు చేయలేరు. నిజమైనటువంటి యూనివర్సల్ లవ్ ఉంటేనే ఆ పనులు చేయగలరు. ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లో కూర్చుని పీస్కి మెడిటేషన్ చేయించడం సామాన్య విషయం కాదు. అంచేత ఆయన నేను ఎక్సెప్షనల్గా పెట్టుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఎక్సెప్షనల్ కాదు. మోటివ్స్ లేకుండా, జీవితంలో మోటివ్ అనేది లేకుండా, తనకంటూ జీవితం లేకుండా ఒక మోటివ్ అనేది జీవితం అంటే మంచి పని చేస్తామనే మోటివ్ అంటే బ్యాడ్ మోటివ్స్ కాదు, గుడ్ మోటివ్ కూడా ఉంటుంది అందులో.
మోటివ్స్ అంటే మీరు బ్యాడ్ మోటివ్స్ అనుకోబాకండి. గుడ్ మోటివ్స్ కూడా ఒక్కొక్కసారి చాలా మనిషిని స్ట్రక్ చేస్తాయి. అంటే ప్రిన్సిపల్స్ అంటాం, మంచి ప్రిన్సిపల్స్ చాలా మంచివే. ఒకసారి ఆ ప్రిన్సిపల్స్ కూడా మనిషిని జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసేస్తాయి. సో అది అందుకే ఎప్పుడు కూడా భౌతికంగా మనకు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా భౌతికంగా ఒక గురువు పక్కన ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరన్నా స్టక్ అయిపోతుంటే పైకి లాగుతూ ఉంటాడు. నిజంగా ఆత్మసమర్పణ చెందిన శిష్యుడు ఎవరైనా ఉండి అంత మహానుభావుడైన గురువు ఎవరైనా మనం దొరికితే, ఈకే గారు లాంటివి దొరికితే వాళ్ళు స్టక్ అవ్వకుండా జాగ్రత్త కాపాడతారు. వాళ్ళు చేసే సహాయం అదే, అందరిలో ఉండే వెలుగు అదే కదా. మాస్టర్ గారిలో చాలా పెద్ద వెలుగు, మైత్రేయుడిలో అంత పెద్ద వెలుగు, మనలో ఇంత బుడ్డి వెలుగు ఉంటుంది, అలా ఉండదు కదా. ఎవరిలో ఉన్నది అదే కదా. భగవద్గీతకి మొత్తానికి సారాంశం ఏంటంటే నేను అనే కదా. అది చెప్పడమే కృష్ణుడి గీత అంతా మొత్తం చెప్పు. నేను అనేది అందరిలో ఉన్నది. ఆ నేనుగా ఉండడం అనేది ఇచ్చారా? నా రూమ్లో కూర్చోబెట్టావా? కూర్చోబెట్టి కొంచెం కాఫీ తెప్పించాను. రిలాక్స్ అయ్యేలా చెప్పండి. నేను 10 గంటలకు చెప్పాను సార్, కిందకి వస్తాను. 10 గంటలకు వస్తాను, 10 గంటలకు కిందకి వస్తాను. అందువల్ల శ్రీకృష్ణుడి భగవద్గీత మొత్తం అంతా చెప్పింది ఈ నేను అంటే నేను అనుకుంటున్నా నేను కాదురా, నేనని ఒకటి ఉంది. దాన్ని నేను 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 అంటుంటే మీరు కృష్ణ 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 అంటున్నారు, నేను అంటున్నారు. మీరు కృష్ణ అంటే పలుకుతున్నది నేను కాదు, పలుకుతుంది నేనే. నేను అది అందరిలోనే ఉందిరా అని చెప్పడం ఆయన అసలు మొత్తం భగవద్గీత మొత్తం అంత సరదా పరిచయించే మామేకం అని మాస్టర్ గారు దాన్ని బాగా మిగతా భగవద్గీతకి చేసిన వ్యాఖ్యానకారులు, చాలా పెద్ద వాళ్ళు చేసిన వ్యాఖ్యానాలకి మాస్టర్ గారి వ్యాఖ్యానానికి తేడా ఏంటంటే నేను అంటే అక్కడ కృష్ణుడు కాదు, నేను అంటే అందరిలో ఉన్నటువంటి నేను అయాం అని ఏదైతే అంటామో, నేను ఏదైతే అంటామో, దీనైతే రమణ మహర్షి నేను అని చెప్పారో అది అలాగ మాస్టర్ గారు బ్రెయిన్ వాష్ చేయడం అంటారు చూసారా. అది బ్రెయిన్ వాష్ చేయడం, నక్సలైట్స్ బ్రెయిన్ వాష్ చేస్తారు, మాఫియా వాళ్ళకి చేస్తారు. మిలిటరీ వాళ్ళకి బాగా బ్రెయిన్లో దేశభక్తి కాక ఇంకొకటి లేకుండా వాళ్ళకి కంప్లీట్గా వాడు చచ్చిపోతున్నా కూడా 10 మందిని చంపి నేను చచ్చిపోవాలి, నా దేశాన్ని కాపాడుకోవాలనేటటువంటిది. అది ఎవడైనా సరే మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత చాలా క్రూక్ అయ్యి, లేకపోతే ఏ ఐఎస్ఐ ఎవడో వచ్చి జాయిన్ అయ్యి మన మిలిటరీలో వాడు ఏదైనా ఒక చాలా బ్యాడ్ వాడు కూడా మహాత్ముడు అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు అంత మైండ్ మీద అంత ఇంప్రెస్ చేస్తారు ఆ థాట్ని. ప్రాణాలు కూడా అసలు లెక్క పెట్టకుండా అసలు దేశం గురించి అట్లా ప్రాణం వదిలిపెట్టేస్తే ఎంతలాగా వాడి మైండ్ మీద ఇంప్రెస్ చేస్తారంటే ఆలోచించుకునే వాళ్ళు ఎంత వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆ దేశభక్తి అనేది అట్లాగా వాళ్ళు కరిగించి పోస్తారనమాట. అట్లాగే నక్సలైట్స్ కూడా అలాగే చేస్తారు, ఐఎస్ఆర్ కూడా అట్లా చేస్తారు. ఎవడైనా అసలు ఎక్స్ట్రీమ్ గుడ్ కానీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ కానీ ఈవిల్ కానీ రెండు పక్కల కూడా సేమ్ ప్యాటర్న్ అలాగా కరిగించి పోసినట్టుగా వాడిని అక్కడ తయారు చేస్తారు, అక్కడ మోల్డ్ చేస్తారు అనమాట. మాస్టర్ గారు అట్లా చేశారు, మరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఏంటి, పర్సనాలిటీ కల్ట్లోకి వెళ్ళకుండా ఇన్ని రూపాలుగా దిగి వస్తున్నటువంటి వాడు ఒక్కడే, వాడే ఇన్ని రూపాయలుగా దిగొచ్చాడు, ఆయనే మనలో కూడా ఉన్నాడు. దాన్ని దర్శనం చేయండి. క్రమంగా నేను అనుకునేటటువంటి ఈగోలో నుంచి నేను అనుకునేటటువంటి ఒక రకమైన ఇంగ్లీష్లో లోకలైజ్డ్ అంటే అర్థం ఏంటి, మనం అప్లికేషన్ పెడతాం కదా, అది లోకలైజ్డ్ అంటే ఐఎమ్ సో అండ్ సో, సన్ ఆఫ్ సో అండ్ సో, బిలాంగ్స్ టు సో అండ్ సో స్ట్రీటు అండ్ సో కమ్యూనిటీ, సో అండ్ సో కంట్రీ. అది లోకలైజ్డ్ అంటే. దాని గురించే మనం బాగా ఫోకస్ చేస్తాం, దాని మీద మనం బాగా ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఎంచేత సొసైటీలో ఉంటున్నాం కాబట్టి బ్రతుకు తెరువు గురించి అదే కావాలి కాబట్టి. అది లేకపోతే ఉద్యోగం రాదు కదా, అది లేకపోతే అడ్మిషన్ రాదు స్కూల్లో. కాబట్టి మనం ఓం అని పెట్టడంతో పాటుగా మొట్టమొదటి ఎల్కేజీ లెవెల్లోనే వాడి పేరు రాసి, వాడి అమ్మ నాన్న పేరు రాసి, వాడి కమ్యూనిటీ పేరు రాసి, వాడి ఇన్కమ్ ఒకటి పక్కన, అక్కడే అబద్ధాలతో మొదలెడతాం. ఇన్కమ్ రాయాలంటే అబద్ధాలతో మొదలెడతాడు. పూర్తి ఇన్కమ్ రాస్తాడా?
డబ్బులు లేడేమో డబ్బులు ఉన్నట్టుగా మొహం పెట్టడం ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, టాప్ లీడర్స్ ఉంటారు, లేడీస్లో టాప్ లీడర్స్ వరల్డ్ ఫేమస్ ఉంటారు, పెద్ద పెద్ద ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ చూడండి ఎప్పుడు సరదాగా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సుధా నారాయణమూర్తి గారు ఉంటారు, ఆవిడ వరల్డ్ ఫేమస్ లేడీ. ఆ డ్రెస్సింగ్ చూడండి ఎంత హాయిగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ ఇంటి ఎవరికి చెప్పకలే, పెద్ద లిప్టిక్, ఆయిల్ స్టిక్ పెడతారు, చాలా రకరకాలు పెడుతుంటారు. ఈ గోళాకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. షో ఎప్పుడు ఉంటుంది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే షో ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది జీవితం. ఉన్నవాడు లేనట్టుగా, లేనివాడు ఉన్నట్టుగా, అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవడు వాళ్ళలాగా ఉంటామనేటటువంటి చేతక అయితే ప్రపంచం గడవదనేటువంటి భయం. ఎవడికి ఏం చేస్తాడు వాళ్ళని? ప్రపంచం ఎవడికి ఏం చేస్తాడు? వాళ్ళు ఉండే వర్త్ ఒకటే వాడిని రక్షిస్తుంది మనిషిని. ఏదైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు, కానీ విద్యను ఏం చెప్తారు మనకి శాస్త్రం ఏం చెప్తుంది? దేన్నైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు. దొంగలు దేన్ని ఎత్తుకెళ్ళలేరు? అదేనా? దేన్ని ఎత్తుకెళ్ళలేరు? విద్యను ఎత్తుకెళ్ళారు. మనం అయితే జ్ఞానం ఎత్తుకెళ్ళారు. వెళ్ళిపోతున్నప్పుడు దేన్ని పట్టుకెళ్తాడో వెళ్ళిపోయి జీవుడు శరీరం కాలిపోతే ఇక్కడ ఆ ఉన్న బొమ్మకిలు గింపులు ఏమైనా మిగిలితే అవన్నీ పట్టుకెళ్ళి ఆ గంగలో పారేసి గంగ అంతా పాడు చేస్తారు. ఇంతోటి మహాపుణ్యాత్ముడు ఎముకలు గంగలో కలిపితే ఆ గంగ పాడడం తప్ప వీడికే రాదు. ఎందుకు రాదు? వీడే పుణ్యం చేస్తుండే మంచి లక్షణం కానీ, మంచి బుద్ధి కానీ, ప్రవర్తనలో ఉండే సింపుల్సిటీ కానీ, మాటలో ఉండే సింపుల్సిటీ కానీ ఏం లేరు అక్కడ. జీవితంలో వాడు పనికొచ్చే పనులు ఏం చేయలేస్తుంది. తాపత్రయాలతోనే జీవితం అంతా మొత్తం గడిచిపోతుంది. తాపత్రయాలు అంటే ఎలా ఉంటుందో తెలుసా? మంత్రాలు చేసుకునేవాడు ఒక మంత్రం కాకుండా 100 మంత్రాలు చేస్తాడు, అది తాపత్రయం. ధ్యానం చేసుకునేవాడు ఒక ధ్యానంతో సరిపెట్టుకోకుండా 50 రకాల ధ్యానాలు ప్రాక్టీస్ చేస్తాడు, అది తాపత్రయం. గుడికి వెళ్ళేవాడు ఒక గుడి సరిపోవడం కాకుండా 100 గుళ్ళకి వెళ్ళి ప్రతి గుడికి వెళ్ళి వెళ్తుంటాడు, అది తాపత్రయం. తాపత్రయం లేకుండా ఏ గుడిలోకి వెళ్ళినప్పుడు ఒకటే కనిపిస్తాడు. రోజు మీకు మీ అనుభవం కోసం చెప్తున్నాను. ప్రతిరోజు ఎవరైనా నిజంగా శ్రీ గారి తాలూకు ప్రేయర్ చేసిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ ఉంటే మీరు ఏ రకమైన సాధన చేయండి మొదలుపెట్టి. ఎవరు సరదాగా ఎవరన్నా తీసుకెళ్ళి మీకు క్రియోగా చెప్తాం, లేకపోతే మరొకటి చెప్తాం, లేదా సిద్ధయోగా చెప్తాం, మరొకటి చెప్తామని చెప్పి ఏదైనా ఒక ప్రక్రియ అంతా ఏర్పాటు చేసి ఒక పెద్ద ప్యాటర్న్ అంతా పెట్టి మెడిటేషన్ చేయించారనుకోండి, నాకు తెలిసి 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఆ మొత్తం ప్రేయర్లోకి వెళ్ళిపోతుంది. అది ఉండదు. వెళ్ళలేదు అంటే ఏదో కక్కుతుందని అర్థం. ఎవడ ప్రపంచంలో ఎంత గొప్ప సాధన చేయించినా, ఎంత గొప్ప ప్రక్రియలు చేయించినా, ఏం చేసినా కూడా నిజంగా ప్రతిరోజు మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ చేసినా కూడా ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 2 నిమిషాలు నిమిషం వాడిని బట్టి ఉంటుంది. అది ఆటోమేటిక్గా అన్ని ప్రేయర్లోకి మారిపోతాయి. తర్వాత తెలుస్తుంది మనం ఇంతవరకు ఏం ప్రేయర్ తప్పకి ఏం చేయలేదు తెలుస్తుంది అయ్యేటప్పటికి. ఎందువల్ల ఇన్ని నదులు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని నదులు ఉన్నా, ఉపనదులు ఉన్నా, కాలువలు ఉన్నా, బురద ఉన్నా, ఏదున్నా అది భూమిలోకి ఇంకిపోగా అది ప్రవహించడం అంటూ జరిగితే సముద్రం ఎటుపక్క ఉందో అటుపక్కే ప్రవహించి వెళ్ళి వాళ్ళు కలిసిపోవాల్సిందే. కలవట్లేదు అంటే నువ్వుగా ఉంటున్నావు అని అర్థం. అది లైఫ్లో చాలా చిన్న విషయాల నుంచి కూడా ప్రాక్టీస్ చేయాలి. డ్రెస్ కోడ్ నుంచి ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడే మాటల నుంచి ప్రాక్టీస్ చేయాలి. మామూలు ఒకలా మాట్లాడతారు, ఫోన్లో ఒకలా మాట్లాడతారు, బంధువులతో ఒకలా మాట్లాడతారు, స్నేహితులతో ఒకలా మాట్లాడతారు, ఇంకో యాక్సెంట్ పెడతారు. ఆడు లోకు అయితే ఆడితో ఒక యాక్సెంట్ పెడతారు. రకరకాలుగా మారుస్తూ ఉంటే ఆ లోపుని ఎందరిలో ఉండి అయామరి దగ్గర ఎందుకు వెళ్తామని అసలు ఎలా వెళ్తాం? ప్రాణాయామాలు చేస్తే వెళ్ళిపోతే నేను రోజు అదే పని చేస్తాను, స్కూల్ మానేసి వెళ్ళిపోతాడా ప్రాణాయామాలతో? ఇవ్వడు కదా. భగవంతుడి ముందు కూర్చుని ఏ గోదా వైభవం లేకపోతే మరొకటో చక్కగా చదువుకో, భావవ్యక్తంగా అన్నాం అనుకోండి, కృష్ణ అని అంటాడు అనుకోండి, కృష్ణుడు వస్తాడండి.
రాగాలు తీసి ఇప్పుడు కొంచెం రాగాలు అయినాడు పెట్టాడు అనుకోండి, కృష్ణుడు వస్తాడండి. కృష్ణుడు దగ్గర జిగేలు మన చీరలు కట్టుకుని అక్కడ సర్వీస్ చేస్తామండి, కృష్ణుడు వస్తాడండి. రాడు, ఎందుకు వస్తాడు? ఎవడు చాలా హాయిగా సింపుల్గా ఉంటాడో వాడొక్కడికే యోగం అంటుంది. గుర్తుపెట్టు. ఓవర్ యాక్షన్స్ మామూలు సంసారంలోనే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారాల్లో కాదు, యోగంలో కానీ ఆధ్యాత్మికలో కానీ మరొక చోట కానీ ఎవడ ఓవర్ యాక్షన్ చేసినా వాడికి యోగం అంటుంది, అంటున్నట్టుగా ఉంటుంది. ఎవడు పెంచుకుంటూ పోతూ ఉంటాడో వాడికి యోగం తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టు. ఎవడలా పెంచుకుంటూ అలా సంసారం పెంచుకుంటూ అలా పోతూ ఉంటాడు. ఏ సంసారం? యోగ సంసారం అలా పెంచుకుంటూ పోతూ ఉంటాడు. వాడికి తగ్గుకుంటూ వస్తుంటుంది యోగం. యోగ విజ్ఞానం చూసారా, అది పెరుగుతూ పోతూ ఉంటుంది. అది పెరుగుతూ పోయి బుర్రంతా ఎక్కువైపోయి, నాకు కూడా కొంచెం తెలుసండి, మనం పోస్టింగ్లో మీరు చూస్తూ ఉంటారు, సార్ నేను శంకరామం చదివాను సార్ పెడుతుంటే నాకు నా తండ్రి నేను చదవక పెడుతున్నాను ప్రతిరోజు శ్లోకం. పోస్టింగ్లో మీరు చూస్తుంటారు, మేము శంకరామం చదివామండి, చాలా బాగా అర్థమైంది, క్లాసులో కూడా చూస్తుంటారు. అది మరి మా ఎవరు చదువుకోలేదు, అక్కడ ఎదురు పెడతాం రోజుకో శ్లోకం. అది చదివితే ఏమి రాదు. ఒక రహస్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. చదవండి, పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, దానాలు చేయండి, తీర్థయాత్రలు చేయండి, ఇవన్నీ చెప్తారు మామూలుగా జనరల్గా. ఇట్స్ ఎ కామన్ సిలబస్. ఇట్ ఈజ్ జస్ట్ ఏ కామన్ సిలబస్. ఎందుకు ఆ యాటిట్యూడ్లోకి మనల్ని తీసుకెళ్ళడం గురించి పెద్దలు అట్లాంటి ప్రోగ్రాం పెడతారు. వీడు ఎక్కడికో తీర్థయాత్రకి వెళ్ళొద్దంటే సినిమాలు పోతాడు, లేకపోతే లుంబినీ పార్క్ పోతాడు, ఆవిడ బాంబు పెడితే పెట్టచ్చు, అక్కడ అవకాశం ఉంటుంది కదా. లుంబినీ పార్క్లో పెడతాడు, ఆడ ఎక్కడ పారితే అక్కడ పెడతాడు, అక్షరధామంలో కూడా పెడతాడు, అక్కడ పెడతాడు. ఆడ పెట్టడానికి గ్యారెంటీ లేదు కదా, ఎక్కడే పెడతాడు. అందుకే ఏకాంతంగా చేసుకోమని చెప్పాను కదా అంటారు. శ్రీకృష్ణుడికి ఒక్కసారి బాంబు పెట్టాడు సార్ అంటే, అందుకే కదా నేను చెప్పాను భగవద్గీతలో ఏకాంతంగా చేసుకోమని పెడితే మరి పోయావు కదా అక్కడికి అందనుకోండి. ఆయన జనరల్ సిలబస్ వేరు, కామన్ సిలబస్ ఎందుకు పెడతారు ఋషులు అంటే, మానవ జాతిలో పిందె, కాయ, మొగ్గ, పువ్వు, పండుతున్నటువంటి విచ్చుకున్నటువంటి పుష్పం, ముగ్గు పండిన పండు, ఇన్ని ఎవల్యూషన్లో ఇన్ని రకాలైనటువంటి మానవ జాతుల్లో ఆ కక్షలన్నీ ఇన్ని రకాల కక్షల్లో ఉంటారు. కాబట్టి అందరికీ చెప్తే అది అందుబాటులో ఉండేటటువంటి జ్ఞానం కాదు. కాబట్టి ఒక కామన్ సిలబస్ పెడతారు. ఆ కామన్ సిలబస్లో పూజ చేసుకోండి, బుద్ధిగా ఉండండి, మంచిగా ఉండండి, మంచిగా మాట్లాడండి, సాత్వికమైన ఆహారం తీసుకోండి, దేవాలయాలకు దర్శనం చేయండి, మహాత్ములు దర్శనం చేయండి, అయితే తీర్థయాత్రలకు వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, లేకపోతే మరొకటి చేయండి చెప్పి కామన్ సిలబస్ పెడతారు. యజ్ఞాలు చేసుకుని పెడతారు. మాస్టర్ లాంటి ఆయన ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడూ అక్కడికి వెళ్ళి చేసుకోవడం, వాళ్ళు ఎవరో మంత్రం చదువుతుంటే మీరు కూర్చొని అక్షంతలు వేసుకురావడం కాదు, మీరే మంత్రం చదువుకుని మీరే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు కదా అని మాస్టర్ గారు ఒక స్టెప్ ముందు తీసుకెళ్తారు. అక్కడి నుంచే మిస్యూజ్ మొదలవుతుంది, అక్కడే మిస్యూజ్ మొదలవుతుంది. నేర్చుకోండి రా వేదం అంటే, వేదం ఎవరైనా వేదం నేర్చుకోవచ్చు అంటే మనం ఏం చేస్తాం, స్వరం లేకుండా చదువుతాం. స్వరం వేదంతో చదవాలి. బ్రాహ్మణులు తప్ప ఎవరిని చదవడానికి భేదార్హత ఉండదు. క్షత్రియులు కూడా నెక్స్ట్ వాళ్ళు నేర్పించరు పూర్తిగా. బ్రాహ్మణ్స్ ఎవరు నేర్పించరు, వాళ్ళు చదువుకు వాళ్ళు నేర్పించరు. వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్తారు, కాఫీలు టీలు తాగుతూ అది మిగతా కూడా తాగుతూ వాళ్ళ తిప్పలాలు పడుతూ ఉంటారు. అలా కొంతకాలానికి వేదం అంతా పూర్తిగా భారతదేశం నుంచి పోతుందని చెప్పి మాస్టర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అట్లా కాదు, ఎవడు సాత్వికమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాడో, సాత్వికమైన ఆహారం తింటాడో,
సాత్వికమైనటువంటి ఆలోచన సరళి ఉంటుందో వాళ్ళు సస్వరంగా వేదం నేర్చుకుని చదువుకోండి, ఆ కాస్ట్ కాదు బేస్ ఇక్కడ, ఆ సంకల్పం వరకున్నా చదువుకోవచ్చు అని అన్నారు కాబట్టి ఆ లక్షణాలని కలిగించుకుంటాం మనం. ఆ లక్షణాలు కలిగించుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 2 స్వరంతో నేర్చుకుంటామా? అక్కడ ఇది గమనించే ఋషులు అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారని చెప్పి వీళ్ళందరూ ఏడ్చారు. అక్కడ కూడా వాళ్ళందరూ తొక్కేశారు మిగతా వాళ్ళు. మాస్టర్లు అంటే అదెందుకులే తొక్కడం ఎందుకులే అని చెప్పి అందరికీ ఓపెన్ చేశారు గేట్. ఓపెన్ చేసిన వాళ్ళతో యూజ్ చేసుకుంటున్నారా? అట్లాగా జాతిలో మానవ జాతిలో ఏమవుతుందంటే కొన్ని ఏవైతే చాలా మూలం అని అంటామో అవన్నీ గ్రాడ్యువల్గా మానవుడి తాలూకు మేధస్సు వక్ర మార్గం పడుతున్న కొద్దీ మెటీరియలిస్ట్గా మానవ మేధస్సు మారుతున్న కొద్దీ అవన్నీ ఆ వాల్యూస్ అన్నీ దిగజారిపోతూ వస్తూ ఉంటాయి. కొంతకాలంకి అవంతా డిసేబుల్ అయిపోయినా అయిపోవచ్చు. డిసేబుల్ అయిపోవడం అన్న మాట కన్నా కూడా అవుట్డేట్ అయిపోవచ్చు. మాస్టర్ ఆడాలి ఎంతమంది పుడతారు? అబ్దుల్ కలాం ఆడాలి ఎన్నిసార్లు పుడతారు భూమి మీద? ఐన్స్టీన్ ఆడాలి ఎన్నిసార్లు పుడతారు? అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు బ్లెండ్ ఆఫ్ బోత్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. మళ్ళీ అబ్దుల్ కలాం ఎక్కడ వస్తాడు మనకి? ఆయన కూడా పూర్తిగా నేను స్పిరిచువల్ అని చెప్పడానికి ఆయన కూడా ఎప్పుడు ఆయన కంప్లీట్గా స్పిరిచువల్ సోల్. సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో ఈ మధ్య కాలంలో మనకు తెలిసినటువంటి వాళ్ళు గత 100 సంవత్సరాలు వేసుకుంటే టోటల్ స్పిరిచువల్ సోల్ ఒక యోగి, ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్లోనే ఒక యోగి. ఆయన ఎప్పుడు దాన్ని ఎగ్జిబిట్ చేయడం కోసం ప్రయత్నించాలి. ఎందుకు ఎగ్జిబిట్ చేస్తే ఆయన కూడా బ్రాండ్ వేస్తారు. ఇప్పుడు ఎలాగైతే మోదీ వాళ్ళకి బ్రాండ్ ఇప్పుడు వేసి పెడుతున్నారు, వీళ్ళంతా కూడా ఏదో భక్తులు లేకపోతే ఏదో సెక్యులర్ కాదని బ్రాండ్, ఆ బ్రాండ్కి ఇష్టం లేక ఆయనలో ఉండే యోగి లక్షణాలన్నీ కూడా ఆయన అలా కేవలం లైఫ్లో మాత్రం ఆయన చూపించారు. ఆయన లైఫ్ అంతా అలాగే జీవించారు ఆయన. కానీ సైన్స్ అంతా అది యాక్చువల్గా ఆ బ్లడ్ కావాలి ప్రపంచానికి. మళ్ళీ అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి వస్తాడు మనకి? ఆయనే ఉపయోగించుకోలేదు మానవ జాతి. ఇండియా కూడా ఆయన ఉపయోగించుకోలేదు. ఇండియా కూడా ఆయన ఉపయోగించుకోలేనప్పుడు మిగతా కంట్రీస్ తెలుసుకున్నా చాలామంది తెలుసు ఆయన ఏంటో. ఉపయోగించుకోవాలంటే సెక్యులర్ అనే పదం అడ్డు, ఆయనకి అడ్డు, మిగతా వాళ్ళు కూడా అడ్డు. ఏదో కారణాలు ఏమవుతుంది తెలుసు, అదంతా గ్రాడ్యువల్గా అలా డౌన్ఫాల్ అయిపోయి అవుట్డేట్ అయిపోతుంది. అప్పటికి మళ్ళీ కలియుగం అంతమో లేదా కలికి రావడమో ఇది చాలా చెప్పుకుంటాం కదా మనం. అక్కడికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఆ డౌన్ఫాల్ మొదలైంది అని చెప్పాలి. అందువల్ల పెంచుకుంటూ పోవడం అంటే విజ్ఞానం పెంచుకుంటూ పోవడం కాదు, జ్ఞానం పెంచుకుంటూ పోవాలి. విజ్ఞానం పెంచుకుంటూ ఎంత విజ్ఞానం పెంచుకుంటూ పోయిన సుజాత ఉదయం ఒక పోస్ట్ పెట్టింది. అందరూ ఏదో రాయిస్తున్నారు, నేను రాయలేకపోతున్నాను గురించి. నాకేం ఇక్కడ ఎల్కేజీ క్లాస్లో ఉన్నాను నేను. అందరూ రాస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, నేను రాయలేకపోతున్నాను అని పెట్టింది. ఎల్కేజీలో ఉన్నాను నేను, రాయలేకపోతున్నాను కానీ చాలా ఆనందిస్తున్నాను అందరూ రాస్తుంటే అని. నేను రిప్లై పెట్టా, యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ అని పెట్టా. ఇంతవరకు నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్లో యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ సుజాత, కంటిన్యూ అని పెట్టా. సిన్సియర్గా పెట్టా. ఎందుకంటే మనకి ఏం తెలుసు అనుకోవడం దానికన్నా కూడా నాకే తెలియదు అనుకోవడం కొంతమంది అబ్బాయి నాకే తెలియదు అని అంటారు. అవతరాడు అబ్బాయి మీకు తెలిసిన అనాలని చెప్పి ఎంత దొంగ ఎన్ని నాటకాలు ఆడతారండి అసలు. లెక్చర్లు వింటారు బాగా నసాలు కడుతాయి. ఎందుకంటే అబ్బాయి నాకేం తెలియదు సార్, దొంగ పద అన్నమాట. తెలియమంటే నేను బాగా తెలిసి చెప్పండి, అప్పుడు చల్లైపోతాడు. మాకు ఛాన్స్ ఇవ్వడు. అంటే ఎందుకు అట్లా పెట్టాను శ్రీయాదకి అంటే అది జీసస్ చెప్పింది, నేను చెప్పింది కాదు. అది ఎంత చదువుకున్నా, ఎంత నేర్చుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా వాడు చిన్న పిల్లవాళ్ళలాగా, అంటే చైల్డిష్గా కాదు. చాలా మాట చెప్పాను మాస్టర్ యూజ్ చేసిన వర్డ్స్ ఇది. చైల్డిష్గా ఉంటాం, ఇది చైల్డిష్గా ఉండడం అంటే సార్ ఇది దొంగ బదవ, నక్క వినేయాలి, వాడు నమ్మకూడదు. నేనైతే వాడి దగ్గరకు రాని. చైల్డ్ లైక్ ఉండాలి మాస్టర్. చైల్డిష్గా ఎలా ఉండాలి? చైల్డ్ లైక్. అది బై బర్త్ రావాలి.
అది మనిషి హాయిగా ఉంటే వస్తుంది. మనిషి హాయిగా ఉంటే వస్తుంది ఆ లక్షణం. హాయిగా ఎవరైనా ఉందాం అనుకుంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని, ఎక్కువ గోల్ పెట్టేసుకుని అసలు 3 బళ్ళం కొట్టుకుంటుంటారండి స్పిరిచువాలిటీ పేరు పెట్టి. ఎంత బాగా కొట్టుకుంటుంటారో, నువ్వు చేస్తున్న రైట్ కాదు, నువ్వు చేస్తున్న రైట్ కాదు, నీ కాన్స్ట్రక్షన్ లేదు, నీ కాన్స్ట్రక్షన్ లేదు అని అలా పెట్టే ఆ పటం. ఎలా పెడితే పటం పెట్టరా, కళ్ళు మూసుకుందా పటం ఏంట్రా నీ ముఖం, అసలు పటం వాడు పెట్టుకోమన్నాడు, ఏదో పెట్టుకున్నావు సరదాకి, అక్కడ సరిపడవచ్చు కదా. ఆ పటానికి బొట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఆయన ఈవిడ కొట్టుకుని ఈ పటాడు జరిపో ఇటు జరిపో కింద పెట్టాం మీద పెట్టాం, ఏంటినా ఒక అక్కడ హాయిగా ఉండండి రా అంటే ఇంత గోళ అవసరం దానికి. అందువల్ల ఎప్పుడు చైల్డ్ లేక్గా ఉన్న వాళ్ళ దగ్గరే చైల్డిష్గా ఉంటారు. రేపు నుంచి చైల్డిష్ చాలా మంది మొదలెడతారు, కంపరం వచ్చేస్తుంది. సో లోపుని కొంతమంది చూపిద్దామని ప్రయత్నం చేస్తారు, అది చూపించాలి, అదంతా చూపించేయాలని. సాగదు పని. ఎవరికైనా భోజనానికి వెళ్తే వాళ్ళు నా కోసం నేను తిన్నది యాక్చువల్ ఆ భోజనాన్ని మానేస్తాను. ఎవరైనా నా మీద ఫోకస్ చేసి ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా పెట్టాలని ఫోకస్ చేస్తే 100% తినడం మానేస్తాను. సాధారణంగా తిన్నాను. సూర్యాకి ఇంట్లో మాత్రం తింటాను. 3 ఇళ్ళు ఉన్నాయి మాకు. ఎక్కడది బెంగళూరు, మైసూరు, ప్రస్తుతానికి బెంగళూరు ఉన్నారు, మద్రాసు నుంచి. ప్రసన్న గారని మలా కృష్ణమూర్తి గారి భార్య, 2 సురేఖ. ఫస్ట్ మా ఆవిడే మొట్టమొదటి సరస్వతి, సిన్సియర్ చెప్తున్నా. 2 ప్రసన్న గారు, 3 సురేఖ. నా 4 ఏళ్ళు లేదు, నేను చెప్పేస్తాను ఏమో ఒకటి. ఎవరికైనా భోజనానికి పిలిచినా వెళ్తా. భోజనానికి ఎప్పుడున్నా చాలా తక్కువ ఇళ్ళకి వెళ్తా. తక్కువ ఇళ్ళకంటే 2 ఇళ్ళకో 3 ఇళ్ళు 4 ఇళ్ళు ఉంటాయి. చాలామంది మా ఇంటికి కూరలు పచ్చలు పడుకొస్తాయి, అన్నీ బనేమాలకి ఇచ్చేస్తాను. నేను చాలా మాట చెప్పా అందరికీ, నేను పట్టరాద్దని ఏమవుతుంది. నేను మీ పట్టుకెళ్ళి ఆడకవడం ఎత్తుకోని నాకు చాలా కారణాలు ఉంటాయి. ఎవరు నా మీద ఫోకస్ చేసినా అసలు వాళ్ళు దరిదాపులో కూడా ఉండేవనో ఒకవేళ నాకు వాళ్ళతో పనులు ఉంటాయి. ఎవరు లేకపోతే పనులు చేసుకోవడం ఎవరికి కావాలి కదా, ఆ పనులు చేసుకుని ఎవరో చేయాలి కదా. బాబాలు చేయడానికి వస్తారు, తాపత్రయం పెట్టి చేయండి. నా మీద ఫోకస్ కుదరదు ఆవిడకి. అది మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మాస్టర్ ఏం చెప్పారు తెలుసా, ఎవరైనా నీ పక్కకు చూపిస్తే పైకి చూపించరా అని చెప్పారు. అది మంత్రం అంటే. ఎవరైనా నీ పక్క చూపిస్తే నువ్వు పైకి చూపించరా అని. ఇక పెట్టుకోవద్దు. మీకు ఇలా ఎవ్వరూ క్లారివాయన్స్ లేరు. క్లారివాయన్స్ ఉంటే మీకు తెలిసేది. క్లారివాయన్స్ అంటే వాళ్ళకి కనిపిస్తుంటుంది చూస్తుంటే. నువ్వు క్లారివాయంట్వా, ఈ దివ్య దృష్టి ఉందా విజయమ్మా, కనిపిస్తుంది, భయపడతాను కనిపిస్తుంది. క్లారివాయన్స్ అని ఎక్కువ ఫారెన్లో ఉంటారు, ఇండియాలో చాలా తక్కువ. ఆ పిచ్చివాదలు కానీ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే మనకు కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు పిచ్చివాదలు అంటారు. ఒకసారి ఒక పిరమిడ్ గ్రూప్లో క్లారివాయంట్ చాలా గట్టివాడాడు. కర్నూలులో ఒకసారి లెక్చర్ అయింది. ఆడు లెక్చర్ అంతా అయిన తర్వాత మధ్యలో లెక్చర్ అంతా అయిపోయింది. చివరికి ఒకసారి చాలా కొన్ని వేల మంది ఉన్నారు. కిందకి దిగిన తర్వాత ఒక 200-300 మంది చుట్టుముట్టారు. ఏంటండి ఏంటి కావాలంటే, సార్ మీతో నేత ఏం ఆడతారు, మీ అందరూ ఇన్ని వేల మంది నాకు మన వెళ్ళిపోతాని చెప్పి నేను తప్పించుకుని వచ్చేస్తాను. ఆ పైన ఆడవాడు కూర్చున్నాడు. సార్ 1 నిమిషం ఆడతారా, భోజనం చేశాడు, మాట్లాడతారు. సార్ మీరు ఏం సాధన చేస్తుంది సార్ అని అడిగాడు. ఆ శ్రీ గారు ప్రేయర్ ఉంటుందా, ఆ ప్రేయర్ ఒకటే నీకేం చేయను అని చెప్పా. ప్రేయర్ చేస్తాను, మెడిటేషన్ చాలా తెలుసు నాకు, ప్రేయర్ తప్ప నేను ఏం చేయను, ప్రేయర్ చేస్తానని చెప్పాను. కానీ చెప్పండి సార్ ఏదో చేస్తాను మీరు, నేను చేయను రా బాబు, ప్రేయర్ ఒకటే చేస్తాను అన్న. ప్రేయర్ చేస్తాను, మీరు చేస్తారు కదా మెడిటేషన్, మాస్టర్ గారు చెప్పింది మాకు మొట్టమొదటి నుంచి. మీరే పిరమిడ్ అని పేరు పెట్టారు కానీ ఇది మా చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి మెడిటేషన్ ప్రాసెస్. బుద్ధుడిది కాదు, అది శ్రీకృష్ణుడిది. అది ఆ శ్రీకృష్ణుడి నుంచి బుద్ధుడు తీసుకున్నాడు. బుద్ధుడి దగ్గర నుంచి అట్లా పాకి మీ గురుగారు తీసుకున్నారు, పత్రిక గారు వచ్చింది, మా చిన్నప్పటి నుంచి చేస్తుంది అని చెప్పాను. ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగితే భలే చెప్పాడు. నాకు ఇప్పటికీ జీవితంలో ఎవరన్నా మంచి మాటలు చెప్పిన వాళ్ళు, ఎవరన్నా నచ్చిన వాళ్ళు, అంటే చాలామంది మంచి మాటలు చెప్తుంటారు, అందులో సగం దొంగ మాటలు ఉంటాయి. అది కాదు, నిజంగా చెప్పిన వాళ్ళు అంటారు కదా. ఒక స్కాట్లాండ్లో ఒక అమ్మాయి చెప్పింది, 24 ఇయర్స్ అమ్మాయి, ఒక అమ్మాయి చెప్పింది,
అమ్మాయి చెప్పిన మాటలు వింటే నేను 3 months సిక్ అయినవాడు కాదు. అమ్మాయి 24 years. అమ్మాయి చెప్పింది నువ్వు సిక్ అవుతావు ఇలాగే పోతుంటాయని చెప్పింది అమ్మాయి. జస్ట్ 24 years అమ్మాయి, చాలా మంచి క్లారిఫైట్ అమ్మాయి. అబ్బాయి చెప్పాడు, సార్ మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను చూశాను సార్, చూస్తే ఒక పెద్ద లైట్ లాగా అలాగా ఎనర్జీ లాగా ఫ్లో అవుతూ వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది సార్, అక్కడ ఆగట్లేదు సార్ లోపల అన్నాడు. అందుకే ఈ పిచ్చి పనులన్నీ చేయబోకండి, రేపు నుంచి మీరు చేసా రాదులేండి, వేరే విషయం. వచ్చినా నేను ఉన్నది అది రాదు, మొట్టమొదట వచ్చినా అది ఉండదు, అది రెండోది ఉంటే మీ కర్మది, మూడోది. సాధారణంగా మనకి క్లాసెస్లో ఏం చెప్తారు తెలుసా, యోగా క్లాసెస్లో మెడిటేషన్ చేసేటప్పుడు మూలబంధం అని ఉంటుంది. మూలబంధం అంటే ఏం చేస్తారు, అది చాలా పవర్ఫుల్ ముద్ర, అది యోగాలో. నాకు కూడా గుర్తురాడు, లక్కీగా గుర్తు చెప్పేసిండేవాడేమో. 3 ఏంటి అదేంటి మళ్ళీ మర్చిపోయినాయి, చెప్పకూడదు అనమాట. ఉడియాన బంధ, ఇంకోటి మూలబంధ, ఇదేంటి జలంధర బంధ, జలంధర బంధ, ఉడియాన బంధ, మూలబంధ. ఈ మూడిటితోని ప్రాణాయామం చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంతోటి ఈ మహాయోగులోకి ఎనర్జీ అంతా అలా వచ్చేసినట్టు, అది కిందకి పోతే ఇప్పుడు పోయినట్టు అని చెప్పేసేసి ఆ ప్రేయర్ ధ్యానం చేస్తున్నంతసేపు మూలబంధం చేసి కూర్చోమంటారు. నాకు తెలిసి వాడు పైల్స్ వస్తాయి తర్వాత. నాకు తెలిసి వాడు సక్సెస్ఫుల్గా చేస్తే ఆ గాడిదకి పైల్స్ వచ్చి తర్వాత వాడు ఆపరేషన్ చేయించుకోవాలి. అర్థమవుతుందా? దానికి కారణం ఏంటి తెలుసా, దానికి ఒక సైంటిఫిక్ వాళ్ళు చెప్పింది తప్పు కాదు, మనం చేయించలేదనేది పాయింట్. ఈ క్లాస్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా, ఎవరు ఎప్పుడు ఏం తప్పులు చెప్పరు పాపం. అది మనకు కావాలి అక్కర్లేదు అనేది ఒకటే అదే డిస్క్రిమినేషన్ అంటే. డిస్క్రిమినేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా, ఎవరు ఎప్పుడు ఏం తప్పులు చెప్పరు, వాడు తోచింది వాడు చెప్తాడు. నేను చెప్పట్లా, నాకు తోచింది అట్లా ఎవరు తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది పాపం మంచి, మొట్టమొదటిలో అందరూ కూడా మంచిగానే చెప్తారు పాపం. వాళ్ళు మనల్ని మోసం చేయాలని చెప్పరు. మొట్టమొదటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కక్కుర్తి వేదలు కాదు, వాళ్ళందరూ ప్రేమతో చెప్పినవి అవన్నీ కూడా. చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారని చెప్పేవి. వాళ్ళకి కక్కుర్తి చెప్పేసేయాలని చెప్పడం కాదు వాళ్ళు చెప్పింది. అందులో ఈ మహాముద్ర ఒకటి, అది చాలా పవర్ఫుల్ ప్రక్రియ. వాళ్ళ తీరి ఏంటి, మనలోంచి లోపల నుంచి కానీ బయట నుంచి కానీ ఒక ఎనర్జీ ప్రసారం అవుతున్నప్పుడు ఎర్త్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా లాగేసుకుంటుంటుంది. అది మన నుంచి లాక్కోవాలి కాదు, మన నుంచి లాక్కోకపోతే ఎర్త్కి వచ్చే నష్టమే లేదు. మనం ఆవిడ నుంచి పుట్టి వచ్చాం మనం. అది అక్కడే డిస్క్రిమినేషన్ ఉపయోగించాలి. ఎర్త్ లాక్కోదు. గ్రావిటీ, ఎర్త్ పుల్ అనేది, గ్రావిటీ అనేది ఎర్త్ లక్షణం. అదే మనల్ని పూసామో ఇంత మహాయోగి రాజుగారు ధ్యానం చేస్తున్నారు అని భూదేవి నా శక్తులు లాక్కోడు, ఆవిడకేం కాదు, ఆవిడలోంచి మనం పుట్టుకొచ్చాం. అది కాదు అక్కడ సైన్స్. ఎర్త్ లాక్కూడదండి, దాని లక్షణం అది. ఎర్త్ లాక్కపోతే ఇలా కూర్చుంటాం మనం. ఎర్త్ అది నాకు ఆ గ్రావిటేషన్ పుల్ లేకపోతే ఇట్లా కూర్చోలేం కదా. అందువల్ల అది కాదు అక్కడ పాయింట్. అందువల్ల దాంతో ప్రాసెస్లో ఎవరైనా ఎనర్జీ అది కూడా లోపుకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారంటే, కొన్ని ప్రక్రియలు చేసినప్పుడు మూలబంధం చేయమని చెప్తారు. ప్రేయర్లో చేయబోకండి, చేస్తారు. ప్రేయర్లో చేస్తారంటే ఏం రాదు ప్రేయర్లో. ఎవడే సొంతంగా చేసినా ప్రేయర్లో రాదు. అందువల్ల చేయమంటారు, కాంట్రాక్ట్ చేయండి అని చెప్తారు, మూలబంధం చేయమని చెప్తారు. ఎందుకు ఎనర్జీ పైకి పోకూడదండి. ఆ అబ్బాయి అంటాడు, అందరూ కూడా కూర్చుని ఎనర్జీ అంతా తనలోకి తెచ్చుకుని ఏదో దాంతో చేస్తారు, వాళ్ళు గ్రో అవుతారు స్పిరిచువల్గా. మీకేంటే అసలు ఏం ఉండట్లేదు, పైకి ఇలా వస్తుంటే ఇలా పోతుంది, ఇలా వస్తే ఇలా పోతే ఇలా వస్తే ఇలా వెళ్ళిపోతుంది, లోపలే మిగలట్లేదు కదా. ఎట్లాగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఆ ధ్యాన శక్తిని అట్టి పెట్టుకోవాలి, లోపల మనలో ఉండాలి కదా, అప్పుడు కదా మనం స్పిరిచువల్గా పైకి వచ్చేది. మీకంటే అలా ఏం ఉండట్లేదు లోపల అంటాడు. అదే కదరా ఉండాల్సిందంట నేను, అదే కదా ఉండకూడదు అంటాడు వాడు. ఆశ్చర్యం. ఆ అబ్బాయి చెప్పింది చాలా కరెక్ట్. అది ఉంటే నేను 3 నెలలు మంచం మీద ఉన్నాను కదా.
వాడి వీడి సాయం చేసి అలాగా ఉంటారు. నిజంగా లోపుని ఆ జ్ఞానశక్తి అనేది నిజంగా మనలో ఉంటే 2 months అచేతనంగా ఎందుకు మనసు మీద ఉంటాం? మీ అందరూ నన్ను చూసి జాలిపడి ఏం చేశారు కదా, అలా వచ్చేస్తాను. అందువల్ల అది మాస్టర్ గారి దగ్గర మాత్రమే వస్తుంది. నేను ఎక్కువ పేరు చెప్పలేను అసలు. కృష్ణాలని ఇక్కడ పట్టరాబాకండి, కృష్ణుని మైత్రేయుని వాళ్ళని మన రేంజ్లో పట్టరాబాకండి. ఒక ఈకే గారి దగ్గరే ఆ సాధన వస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఎవరి భూంచి కాలికి చెప్పాను, ఒక మొక్క చెప్తాను నీకని చెప్పాను. చెప్పండి సార్, నేను మరే పోవాలి రావాలి కదా అన్న. అది చిన్న చిన్న ముడి ఇప్పుడు అంటాం కదా, అది అందరితోనే అలా మాట్లాడాం. మనం తక్కువ మందితో మాట్లాడతాం. ఎప్పుడు ఎలా మాట్లాడితే మీకు అలవాటైపోతుంది. ఎప్పుడైనా ఎవరన్నా ఎక్కడైనా ఎవరన్నా స్టక్ అయితే రిలీజ్ చేయడానికి స్టక్ అవ్వాలంటే ముందు వాడికి ఏదో ఉండాలి కదా. అక్కడ ఒక లైఫ్లో ప్రిన్సిపల్ మరొకటి ఉంటే కదా స్టక్ అయ్యేది. అసలు ఏమీ లేకపోతే స్టక్ అయ్యింది నమ్మకం. ఇంటి తాళం పెడతామంటే ఇంటిలో పెడతామంటే అక్కడ పోవడానికి ఏమనే నమ్మకం. ఆ కుళ్ళి మంచు కుళ్ళి పలుపు నడకాలాడు ఉత్తర వెళ్ళిన పుచ్చుకోవడం అక్కడ ఇది తలుపు వేయకుండా వెళ్ళిపోయినా అంత నష్టం లేదు. స్టక్ కావాలంటే కదా అనేసి లోపల ఉండాలి కదా. చెప్పాను వాడికి, వెళ్ళిపోతుందంటే రావాలి కదా అన్న. రావాలి కదా సార్, వస్తుంది కదా అని. వస్తుంది సార్, పోతుంది కదా, మనలోంచే పోతుంది కదా, అవుతుంది. మనకు అవసరం మనకు ఉపయోగపడుతుందా అని చెప్పాను. సింపుల్ కామన్ సెన్స్ అది. వస్తుంటే కదా పోతుంది. పోతుందంటే వస్తుంది కదా. వస్తున్నప్పుడు వచ్చేదానికి నేను నువ్వని తెలియదురా. వచ్చేదానికి వెళ్ళేదానికి నేను నువ్వని నాకు తెలియదు అసలు. ఎక్కడ ఛానల్లో అది వస్తుంది. సిహెచ్ఎస్ఎల్ రాజు లేకపోతే ఏదో భార్గవ ఇట్లా ఆ లోకలైజ్డ్ అడ్రస్ ఉండవు. వచ్చే ఎనర్జీకి లోకలైజ్డ్ అడ్రస్ ఉండదు. ఏ దేశంలో అయినా, అరణ్యంలో అయినా, సముద్రంలో అయినా, కొండ మీద అయినా, అమెరికాలో అయినా, స్విట్జర్లాండ్లో అయినా, ఏ దేశంలో ఏ మూలైనా ఎక్కడ ఎవరికి ఓపెన్ అయి ఉంటుందో వాళ్ళే దిగి వస్తుంది, వాళ్ళే వస్తుంటుంది. అది ఇట్ ఇస్ ఎ కామన్ న్యాచురల్ ప్రాసెస్. అది దానికి పెద్దగా ఏం పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి పెద్ద సాధన అక్కర్లేదు. నిజంగా ఎవడన్నా వాడు ఓపెన్ అయినట్లయితే వాడు ఓపెన్ అయింటే వస్తుంది. మనం ఏదో చేస్తున్నాము, మనం ఏదో సాధించేసేయాలి, మనం ఏదో ఇంకేదో చేసేయాలి, మనం ఏదో 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 చేసేయాలి, చేస్తే ఏదో వచ్చేస్తుంది, ఈ సిలబస్ అంతా మొత్తం ఉంటుందే, దానికి సంబంధం లేదు. నా సంబంధం ఉంటే ఈ అనామకుడికి ఎందుకు రియలైజేషన్ వస్తుంది? అప్పుడు దాకా నాడికి ఓండి నారాధన రామ లేదు, కృష్ణ లేదు, ఏం లేదు, ఎందుకు వస్తుంది? అది ఎప్పుడు ఎవరిలోకి దిగి వస్తుందో, ఎందుకు దిగి వస్తుందో, ఎలా దిగి వస్తుందో, ఇప్పుడు ఎంత టైం దిగి వస్తుందో అనేది ప్రపంచం ఎప్పటికీ దానికి సిలబస్ లేదండి. ఒకే సిలబస్ ఏంటి, ఒకే రూల్ ఏంటి? ఓపెన్ అయి ఉండటం. అది యాటిట్యూడ్లో నుంచే వస్తుంది. యాటిట్యూడ్ని సంపాదించుకోవడం కోసం మనం సాధన చేసుకుంటూ ఉంటాము. యాటిట్యూడ్ అనేది డే టు డే లైఫ్లోంచి రావాలి. డే టు డే లైఫ్లోంచి రావాలంటే కళ్ళు మూసుకుని ఆ రకమైన పీస్ఫుల్ స్టేట్ని మనం సంపాదించుకోగలిగితే అక్కర్లేదంతా కూడా పక్కకి తీసేసి, అక్కర్లేని అలాగైతే కలుపు మొక్కల్ని పొలాల్లోంచి పక్కకి తీసేస్తామో దున్నిన తర్వాత అప్పుడే మనం మంచి విత్తనం వేస్తాం కదా. అట్లాగా మన హ్యాబిట్స్లోంచి కానీ వాటిలోంచి కానీ ఏదైతే మనం పక్కకి తీసేయడం, ఆ కలుపు మొక్కలు తీసుకోవడానికే మనం చేసే యోగా ఉపయోగపడు. దిగొచ్చేది ఎలా వస్తుందో, ఎవరిలోకి వస్తుందో మనం చెప్పలేము. అది మామూలుగా రోడ్డు మీద పోతున్నటువంటి కామన్గా వెళ్ళిపోతున్న ఢామా నాటి దిగి రావచ్చు, వాళ్ళని దిగి రావచ్చు, చెప్పలేదు అట్లా వస్తుంది. దానికి వేరే పనికిరావు. అలా చెప్పి మానేస్తావా? మానేయడం కుదరదు. మంచి విత్తనం పడాలంటే అక్కడ దాన్ని దున్నాలా, దున్నిన తర్వాత అందులో కలుపు మొక్కలను తీసేయాలా, వర్షం చినుకులు పైనుంచి పడాలా, అప్పుడు విత్తనాలు వేయాలి. ఇది సాధన అంటే గుర్తుపెట్టుకోండి. ఎవడు చాలా సింపుల్గా, చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా చిన్న పిల్లలు ఎలాగైతే ఉంటారో అట్లాంటి ఒక రకమైనటువంటి మనస్తత్వాన్ని, ఏ రకమైన కాంప్లికేషన్స్ కానీ, కాంప్లెక్సెస్ కానీ, మరొకటి కానీ ఏమీ లేకుండా ఎవడైతే జాగ్రత్తగా చేసుకుంటూ పోతూ ఉంటాడో వాళ్ళలోకి దిగి వస్తుంది. ఆ దిగి రావడానికి మనం కొన్ని ఛానల్స్ తయారు చేసుకుంటాం. ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేయడం అనుకోండి, వైరింగ్ అంతా ముందు రాకుంటామా,
ఎంత ఎన్ని వాట్స్ వైర్ ఉండాలి, లావు వైర్ ఉండాలా, చిన్న వైర్ ఉండాలా, ఏసీ వైర్ ఎంత వైర్ వేయాలి, మామూలు ఎంత వైర్ వేయాలి, ఎంత వాట్స్ కరెంట్ కావాలి, 3 ఫేజ్ కావాలి, అవన్నీ ముందు డిసైడ్ చేస్తావా? ఆ కరెంట్ ఇచ్చిన డిసైడ్ చేస్తావా? ముందే డిసైడ్ చేసి అంతా వైరింగ్ గీరింగ్ అంతా మొత్తం పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆ లైన్ మ్యాన్ వచ్చి మన దగ్గర డబ్బులు పుచ్చుకొని బయటికి వెళ్ళి కనెక్షన్ ఇస్తే ఆ పైవాడు కూడా కాస్త డబ్బులు పుచ్చుకొని అటు టిక్ మరీ వేస్తాడు. అదే యోగ సాధన అంటే. యోగ స్థితి కాదు, యోగ సాధన అంటే అది ఆ వైరింగ్ వేసుకోవటం. ఇవాళ క్లాస్లో మనం ఏం చేస్తామంటే మామూలుగా మనం ఫాలో అవుతున్నటువంటి దాన్ని ముక్కలుగా అప్పుడు నేను ముక్కలుగా చెప్పింది ఏదైతే ఉందో జాగ్రత్తగా ఒక సిలబస్ లాగా, అంటే డైరెక్ట్గా మళ్ళీ అటు ఇటు తిరిగి చూడకుండా డైరెక్ట్గా మనలో ఉండే ఛానల్స్ని ఎట్లా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఛానల్స్ అంటే ఏంటి? నాడీ మండలం అంతే కదా. మళ్ళీ నాడీ మండలాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము? 33 kV స్టేషన్ అంటారు కదా. బుర్రా నాకు ఈజీ వేగంగా వచ్చేస్తుంది, మధ్య జుత్తులేదు కదా నాకు. దిగొచ్చిన వేగంగా దిగుతుంది, పేలిన వేగంగా పేలుతుంది. ఇక్కడ జుత్తు ఎక్కువ పెరిగింది అనుకో. జుత్తు అంటే ఏంటి తెలుసా? అంటే నాకు సింబాలిక్ అనమాట. ఇవన్నీ పోతే అన్నీ పోయినట్టు, ఇక్కడ ఎక్కువ ఉంటే మొత్తం పెంచు. అలా చెప్తే అందరూ అట్లా కాదు, ఇది సింబాలిక్. అంటే సూర్యుడికి ఈ బైబిల్లో సింబాలిక్ స్టోరీ, ఇది జోక్ కాదు, ఇది సింబాలిక్ స్టోరీ. బైబిల్లో ఉంటుంది ఈ స్టోరీ యాక్చువల్గా. ఇది అది అందరిని తీసుకున్నదే. సూర్యుడికి గుండు కొరుకుతారు, సూర్యుడికి గుండు కొడతారు. బైబిల్ ఉంటుంది ఆ స్టోరీ. మరీ గుండు కొడితే బాగోదని గొడవ పెడుతుంది. 7 వెంట్రుకలు మిగిల్చేట, 7 వెంట్రుకలు. ఆ 7 వెంట్రుకలే మరి వచ్చి 7 కిరణాలట. సాల్మన్ తాలూకు చాప్టర్లో వచ్చేస్తుంది. ఆ సాల్మన్ తాలూకు చాప్టర్లో కింగ్ సాల్మన్ అని ఉంటుంది. సోల్ ఓమ్ ఆన్, అది బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో సాల్మన్ స్టోరీ. సాల్మన్ అనేవాడు కింగ్. సాల్మన్ అంటే సోల్ ఓమ్ ఆన్ అని అర్థం అనమాట. సోల్ ఓమ్ ఆన్ అని అర్థం. ఆ బైబిల్లో దాంట్లో సూర్యుడికి గుండు కొడతారు. మరీ గుండు కొడితే ఏడుతున్నాడని చెప్పి 7 వెంట్రుకలు మిగులుతారట. ఆ 7 వెంట్రుకలు ఏంటంటే 7 కిరణాలుగా భూమి మీదకి దిగి వస్తాయట. అది చెప్తే బాగోదని ముందు మన గుండు గురించి చెప్పా. మన గుండు కొడితే అడగే వచ్చింది, ఆ తిరుపతి వెంటనే వస్తుందా? ఈ పేలన్నీ పడకి చాలామంది పేలిపోతాయని గుండు కొట్టించుకుంటారు. కొంతమందికి ఏమో దుర్బుద్ధి, గుండు కొట్టించుకుంటే జుట్టు బాగా వస్తుందని. రకరకాలు ఉంటాయి, ఆయన తెలియవా? అందువల్ల అవి కాదు. కానీ ఇంటర్వ్యూ చేసి వస్తాను, ఎవరెవరు వచ్చారు, 2 3 వచ్చారు.